హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మైసెల్ఫ్ మనీషా. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఎవరైతే ముందుగా నా వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ నా వీడియోస్ని ఎండ్ దాకా చూడండి. అలాగే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను నార్మల్గా డైలీ రొటీన్స్ కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్ కానీ అలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ని అయితే చేస్తూ ఉంటాను. సో దిస్ ఈజ్ మై ప్యాషన్ అనుకోవచ్చు. ఇది నేను ప్యాషన్గా ట్రై చేస్తూ ఉన్నాను. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్ అనమాట. ఇంకా నేను డైలీ లైఫ్లో ఎలా చేస్తాను, ఏం చేస్తాను అన్నవి కూడా సో ఇలా సింపుల్గా అప్పుడప్పుడు వీడియోస్ కింద తీసి పెడుతూ ఉంటాను అనమాట. లాస్ట్ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. అది కంటిన్యూషన్ పార్ట్ ఆఫ్ ద వీడియో అనమాట. మెగామార్ట్ అంతా షాపింగ్ వెళ్ళే కంటే ముందే నేనేం చేశానంటే మంత్లీ ఒకసారి నాకు క్లీనింగ్ ఉంటుంది. డీప్ క్లీనింగ్ అనుకోవచ్చు. సో నేను ఈ వెజల్స్ అన్నీ ఖాళీ చేసి మిగిలినవన్నీ ఒక బౌల్స్లో వేసేసి రిమైనింగ్ ఈ గ్లాస్వేర్ అనమాట చేత్తో మనం వాష్ చేయొచ్చు. ఎప్పుడైనా అయిపోయినప్పుడు మాత్రం సింగిల్ డబుల్స్ అలా కొన్ని ఉన్నప్పుడు చేత్తోనే వాష్ చేసి డ్రై చేసి తర్వాత రీఫిల్ చేస్తాను. బట్ ఇది ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కదా, సో ఏదన్నా జారి పడే ఛాన్సెస్ ఉంటాయి. సో నా దగ్గర డిష్ వాషర్ ఉంది. అన్నీ డిష్ వాషర్లో లోడ్ చేసేసి వెళ్ళిపోయాను. వచ్చేసరికి అన్నీ అయిపోయాయి, డ్రై కూడా అయిపోయాయి అనమాట. ఇంకా మనం దీంట్లో పప్పు ధాన్యాలు, దినుసులు అవన్నీ వేస్తాం కదా. సో కొంచెం వాటర్ మాయిశ్చర్ ఏదన్నా ఉంటే గిన మళ్ళీ పురుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయనేసి బాబుకి ఇచ్చి క్లీన్ చేసి నీట్గా తుడిచిపెట్టమని చెప్పాను. సో వాడు తుడుస్తూ ఉన్నాడు, నేను రీఫిల్ చేస్తూ ఉన్నాను, ఇంకొకరు షూట్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా ఇప్పుడు ఎలాగో హాలిడేస్ కదా, సో వాళ్ళని నేను ఇలాగ యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో నథింగ్ బ్యాడ్ ఇన్ దట్ అనమాట. సో అబ్బాయిలకి అమ్మాయిలకి అన్న డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి పని అన్నది తెలిసి ఉండాలి. బికాస్ అప్కమింగ్ వాళ్ళ పెళ్ళాలు ఎలా వస్తారో తెలీదు, ఫ్యూచర్ వైఫ్స్ ఎలా ఉంటారో తెలీదు. సో అబ్బాయిలకి మెయిన్గా ప్రతి ఒక్క పని తెలిసి ఉండాలి. అది నేను అనుకుంటాను. ప్రతి ఒక్క దాంట్లో కూడా నేను పిల్లల్ని ఇన్వాల్వ్ అయితే చేస్తూ ఉంటాను. సో దట్ ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఎప్పటి నుంచి అలవాటు అయిపోతూ ఉంటుంది. ఇది నువ్వు అమ్మాయివి కదా, నువ్వే చేసుకో, నేను అబ్బాయిని, నేను సంపాదిస్తున్నాను, నేను చెయ్యను ఇలాంటి ఇంటి పనులు అన్న డిఫరెన్సెస్ వాళ్ళు కూడా చెప్పకుండా ఉంటారనమాట. సో ఇప్పుడు అమ్మాయిల కంటే అబ్బాయిలని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అబ్బాయిలు కొంతమంది అలా ఉన్నారు. నేను పర్సనల్గా ఫేస్ చేసి ఉన్నాను ఆ సిచ్యువేషన్ని. సో అందుకోసమే నేను ఎలాంటి సిచ్యువేషన్ నుంచి పాస్ అయి వచ్చానో ఈ స్టేజ్కి, సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నా పిల్లలు ఫర్దర్గా సఫర్ అవ్వకుండా ఉండాలి. సో వాళ్ళకు వచ్చే వైఫ్స్కి సపోర్టివ్గా ఉండాలి, ఇద్దరు హ్యాపీగా ఉండాలన్నదే నా మెయిన్ గోల్ అచీవ్ యాజ్ ఏ మదర్గా. సో దట్ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ. సో నథింగ్ బ్యాడ్ ఇన్ దట్ వర్కింగ్, హెల్పింగ్ టు సమ్వన్ హూ ఎవర్ ఈజ్ వర్కింగ్ ఇన్ అవర్ హోమ్ అనమాట. సో ఇది మా పని, మన పని అనుకొని చేయాలి. కానీ ఇదేదో నా పని, ఇది ఆడదాని పని, ఇది మగవాడి పని అన్న డిఫరెన్స్ లేకుండా చూసుకోవాలి. అందుకోసమే ఈ నా చిన్న తాపత్రయం అనమాట. సో నైట్ అంతా ఇంకా రీఫిల్ చేసేసి పెట్టేశాను. ఇంకా లేట్ నైట్ అయిపోయింది, క్లోజ్ టు అరౌండ్ 11 దాకా అయిపోయింది. ఇంకా చాలా ఇంకొద్దు, నెక్స్ట్ డే చేసుకుందాం అనేసి ఫ్రెష్ అయిపోయి పడుకుని పోయాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఎలాగో అంతా క్లీన్ చేస్తున్నాను కదా, కొంచెం అలాగ డస్ట్ ఏమైనా ఉంటే అది కూడా క్లీన్ చేసేద్దాం అనేసి సో అలా లైట్గా డస్టింగ్ చేసి మొత్తం కాలినేసి తుడిచేసాను. ఇది నేను రీసెంట్గా చేయించుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే లేదు, ఎంటీగా ఉండింది. దాన్ని ఎందుకు అలాగ వదిలేసేయాలి, బయట ఏదైనా కొనుక్కుందామా అని అనుకుంటే సో ఎందుకు అంత ఎక్స్పెన్సివ్, అదే ప్రైసింగ్ మనం పెడితే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు కదా, మనకు నచ్చిన కంటైనర్స్ని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు కదా అనేసి నేను ఇలా కార్పెంటర్కి చెప్పి డిజైన్ అయితే చేయించుకున్నాను అనమాట. సో ఈ కేబుల్ మీరు ఏదైతే చూస్తున్నారో దాని కింద రోబో ఉందన్నమాట. రోబోకి సంబంధించి అది కేబుల్. సో ఇంకా రిమైనింగ్ దాని పక్కన నార్మల్ షెల్ఫ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. పైన షెల్ఫ్ వచ్చేసి ఎప్పుడైనా చట్నీస్, అకేషనల్గా పల్లీలు, సేమియా అలా యూస్ చేస్తూ ఉంటాను. అవన్నీ పైన పెట్టేశాను. ఎందుకంటే తీసుకునేటప్పుడు జాగ్రత్తగా యాక్సెసిబుల్గా ఉండాలి కాబట్టి నాకు అన్ని కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నార్మల్గా హౌస్లో కిచెనే హార్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కాబట్టి
సో కిచెన్ చాలా మంచిగా ఉండి ఆర్గనైజ్గా ఉంటే మనం కూడా చాలా ఎనర్జెటిక్గా వర్క్ చేయాలి, కుకింగ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సో అన్ని కళ్ళ ముందు నీట్గా సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటాను. నాకు చాలా ఇష్టం అలాగా ఉంటేగిన. సో ఇంకా అలెక్సా ఒక సైడ్ పెట్టేసి ఇంకా ట్రీ కూడా ఒక కార్నర్లో పెట్టేశాను. ఈ మనీ ప్లాంట్ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ క్రాకరీ అన్నిటికీ కొంచెం గ్రీనరీ యాడ్ చేశాను అనమాట. సో అదండి నా వీడియో. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. బాయ్.